హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్ పీస్తో 3 ఇయర్స్ బేబీకి లంగా కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. చిన్నపిల్లలకి బాడీ వేసి కుట్టుకుంటే బాగుంటుంది. పరికిణీకి బాడీ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా క్లాత్ తీసుకుని 4 ఫోల్డ్ వేసుకోవాలి. 4 ఫోల్డ్ వేసుకొని నెక్స్ట్ అది ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అవి ట్రిమ్ చేసేసుకోవాలి చూపించినట్టుగా. షోల్డర్ వచ్చేసి 4.5 పెట్టుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ కూడా 4.5 స్ట్రైట్గా ఉండడం కోసం మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర 4.5 పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను. అలా కర్వ్ ఇచ్చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటాను నేను యాక్చువల్గా, కానీ ఇప్పుడు 2 తీసుకుంటున్నాను ఎందుకంటే అది ఫోల్డ్ చేసేసి కుట్టేస్తాం అన్నమాట. అండ్ నెక్ డీప్ వచ్చేసి 3.5కి తీసుకుని అలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఎల్ షేప్ దగ్గర రౌండ్ షేప్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బ్లౌజ్కి 3 ఇంచెస్ తీసుకుంటాను అనమాట, అందుకని అలా చూపిస్తున్నాను. బాడీ పార్ట్కి అయితే మాత్రం 3.5. చెస్ట్ వచ్చి 6.5 తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ చెస్ట్ అయితే 1/2 ఇంచ్ లూజ్ కోసం. అండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, 1 ఇంచ్ ఏమో ఖర్చులకి తీసుకుంటున్నాను. మొత్తం 11 ఇంచెస్ స్ట్రైట్గా లైన్ గీసేసుకుని ఇప్పుడు నడుము ఇంకా చెస్ట్ 2 సేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ డాట్స్ పెడతాను అనమాట. అలా 1/2 ఇంచ్ పోతుంది కదా, పైన 6.5 కింద 6 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూపించిన విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను డ్రా చేసినట్టు. మనం డ్రా చేసుకుంది కదపకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్లోనే ఉంటుంది అంతా. మనం కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఖర్చు దగ్గర కొంచెం క్లాత్ అనేది తగ్గింది. నేను తర్వాత దాన్ని పీస్ వేసి అడ్జస్ట్ చేస్తాను, ఆ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ ఉన్నది కట్ చేసేసుకుని డాట్స్ దగ్గర టక్స్ ఇలా ఇచ్చుకుంటున్నాను అనమాట. మనకు తెలియాలి కదా ఎక్కడ డాట్స్ పెట్టుకుంటాం ఇదంతా అని. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ ఓపెన్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజాలు వేస్తాం కదా, అందుకని సరిపడ్డ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. నెక్కి ఆర్మ్ రౌండ్కి క్రాస్ పట్టీలు తీసుకోకుండా జస్ట్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాం అన్నమాట. డ్రెస్ పీస్లో సైడ్న మిగిలిన క్లాత్ లైనింగ్ క్లాత్ నేను ఇలా తీసుకుంటున్నాను లైనింగ్ కోసం. దీని మధ్యలో ఇలా స్టిచ్ వేసేసి కావాల్సిన లెంత్ కట్ చేసుకుంటాను అనమాట అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చి మెయిన్ క్లాత్ వచ్చేసి 35 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. హైట్ వచ్చి 18.5 19 అలా ఉంది. ఇప్పుడు నేను దీన్ని మిడిల్లోకి కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్కి ఒక పీసు అండ్ బ్యాక్ ఒక పీసు కింద ఇలా మిడిల్లోకి కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ లేస్లు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అవి ఎక్కువగా రాకుండా ఉండడం కోసం వచ్చినవి నేను ట్రిమ్ చేసేసి అలాగా మొత్తం 4 సైడ్స్కి వస్తుంది కదా, 4 సైడ్స్కి కూడా 3 సైడ్స్కి కూడా నేను అలాగా ట్రిమ్ చేసేసుకుంటున్నాను. ట్రిమ్ చేసేసుకుని ఎక్స్ట్రాగా లేసులు మళ్ళీ రాకుండా క్యాండిల్ యూజ్ చేసి వాటిని ఇలా లాక్ చేసేస్తున్నాను, అవి మళ్ళీ రావు అన్నమాట. కొంచెం దూరంగా పెట్టే చేయాలి, మరీ దగ్గరగా పెడితే కనుక క్లాత్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది, చూసుకుని చేయండి. నెక్స్ట్ వచ్చి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాక
మెడ ఇంకా ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి కూడా ఒకసారి తిప్పేసుకోవచ్చు కదా. అందుకని ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసి ఫస్ట్ మెడని ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పావు ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేస్తున్నాను. బాడీ పార్ట్కి మెయిన్ బ్లౌజ్ కంటే కూడా కొంచెం ఎక్కువ డీపే తీసుకోవాలి, ఎందుకంటే అది మళ్ళీ బయటకు కనపడకూడదు కదా. ఇక్కడ అనేది షోల్డర్ దగ్గర ఎత్తుగా రావడానికి క్లాత్ని కొంచెం అటువైపు ఒక క్లాత్ ఇటువైపు ఒక పీసు పెట్టుకుని ఇలా ఒక స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. చూపించిన విధంగా నిదానంగా పావించి వెడల్పుతోటి స్టిచ్ వేసేసుకుంటే నెక్క కుట్టడం కంప్లీట్ అవుతుంది. చాలా ఈజీ ఇలా కుట్టుకోవడం. చిన్నపిల్లలు కదా, పెద్దంత క్లాత్ కూడా యూజ్ అవ్వదు. మనం డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు మిగిలిన క్లాత్, బ్లౌజ్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్ తోటే నేను కూడా మెయిన్ జాకెట్ అనేది కుట్టాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను బ్లౌజ్ది కూడా నేను పెడతాను. నెక్ అయిపోయిన తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ అంతే, పావించి వెడల్పుతోటి స్టిచ్ వేసేస్తున్నాను. సేమ్ నెక్ అయితే ఎలా కుట్టామో అలాగే. పిల్లల బ్లౌజులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి, మనం పెద్ద శ్రమ తీసుకోక్కర్లేదు. మనకి షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టాలి తెలిస్తే చాలు. అవి కరెక్ట్గా కట్ చేసుకుంటే వాటిని తిప్పేసి కుట్టేయడమే. ఇక్కడ పీస్ అనేది తక్కువైంది కదా, నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది స్టిచ్ అనేది. నెక్స్ట్ అది కరెక్ట్గా పెట్టుకుని దాన్ని ఎక్స్ట్రాస్ అనేవి ట్రిమ్ చేసేస్తుంది అనమాట. ట్రిమ్ చేసేసిన తర్వాత సేమ్ ఇది కూడా పావించంత వెడల్పుతోటి కుట్టేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి రైట్ సైడ్ని పెట్టుకుని పీస్ని ఒక 2 ఇంచెస్ అంత విడ్త్ ఉన్న పీస్ని తీసుకుని ఎక్స్ట్రా ఉంటే ఒక 1/2 ఇంచ్ అంత ఉంచుకుని కట్ చేస్తాను. పైన కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. ఫోల్డింగ్ ఈజీగా తిరుగుతుంది పైన స్టిచ్ చేయడం వల్ల. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయడమే, అంటే దాని మీద ఉక్సులు కొడతాం అన్నమాట, లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటాం. అంతే, ఉక్సులు పట్టి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ పెడతాం అన్నమాట. 2 ఇంచెస్ విడ్త్ ఉన్న పీస్ ఏదైతే ఉందో దాన్ని రాంగ్ సైడ్ ప్లేస్ చేసి 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ అంతా ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవచ్చు. నేను డౌన్ కంప్లీట్గా ఎందుకు కట్ చేశానంటే కిందన మనం లంగా కొడతాం కదా, అందుకని కింద ఫోల్డ్ చేయని అవసరం లేదు. పైన మాత్రం 1/2 ఇంచ్ అంత లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో దాని మీద ఫోల్డింగ్ పెట్టుకుని ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ అనేది బయటకు వస్తుంది, జాకెట్కి బయటకు వస్తుంది. దాని మీద కాజాలు స్టిచ్ చేస్తాం. ఎక్స్ట్రాస్ ఇలా
ట్రిమ్ చేసేసుకుని దాని మీద ఉక్సులు పట్టి పెట్టి కాజా పట్టి మీద ఒక 3-4 స్టిచ్చెస్ వేసేస్తే అలా స్టిఫ్గా ఉంటుంది. దాని మీద మనం లంగా స్టిచ్ చేస్తాం అన్నమాట. నేను చెప్పాను కదా లైనింగ్కి నాకు 2 పీసెస్ వచ్చినాయి అని. ఆ 2 పీసెస్ని నేను ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ జాయిన్ చేసేసుకుంటే లెంత్ పెరుగుతుంది కదా, అప్పుడు మనకి మెయిన్ క్లాత్ కంటే కూడా ఒక 4 ఇంచెస్ అలాగా తక్కువగా పెట్టుకుని మనం లెంత్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే. నేను లెంత్ చెక్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ వచ్చి 18.5 అలా ఉంది. దానికి నేను ఒక 4 ఇంచెస్ అంతా తగ్గించి 15 అలా తీసుకుంటున్నాను. 15కి బ్లౌజ్ పీస్కి వచ్చేసి సైడ్న ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటున్నాను. మళ్ళీ లంగా నీట్గా వస్తుంది. అలా సైడ్న ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల డాట్స్ వేసుకోవాలి. డాట్స్ అనేవి 1/2 ఇంచ్ అంత వెడల్పుతోటి 4 ఇంచెస్ అంత పొడుగు 3.5-4 ఇంచెస్ అంత పొడుగుతోటి డాట్స్ అనేవి వేసుకుంటున్నాం. లాస్ట్ని వచ్చేసి ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుంటే మనకి కుట్టు విడిపోకుండా ఉంటుంది. లంగాకి వచ్చేసరికి నేను ఇలా బాక్స్ ప్లీట్స్ అనేవి పెట్టాను. మనం ఇలాగ లాక్ చేసాం కదా ఫైర్ తోటి, అలా లాక్ అయిపోయి ఉన్నాయి. మళ్ళీ బయటకైతే క్లాత్స్ రావట్లేదు. మెయిన్ క్లాత్ కుట్టిన తర్వాత దాని మీద లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నాను. దగ్గరగా కుర్చీలు పెడితే ఎత్తుగా వచ్చేస్తుంది అని చెప్పి నేను పెద్ద ప్లీట్స్ తీసుకుని 1/2 ఇంచ్ అంత వెడల్పుతోటి స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి గేరా ఎక్కువ ఉంటుంది, లోపల ఎత్తినట్టు అలాగా ఉండదు నడుము దగ్గర. ఫస్ట్ బాడీని రైట్ సైడ్ ప్లేస్ చేసుకుని మనం బాటమ్ని రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. కుర్చీలు వచ్చేసి చూపిస్తున్నట్టుగా ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట. ఒకటి అటువైపు పెడితే ఇంకొకటి దానికి ఆపోజిట్ వైపు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఫ్రంట్కి మనకి బాక్స్ ప్లీట్లా వస్తాయి. ఒక 1 ఇంచ్ అంతా ఫోల్డింగ్ లోపలికి చేసుకుని ఆపోజిట్గా ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవడమే. ప్లీట్స్ అనేవి చాలా నీట్గా వచ్చినాయి. దానిపైన లైనింగ్ వేసేసుకోవడమే. చెప్పినట్టుగానే పెద్ద ప్లీట్స్ పెట్టుకుంటున్నాను లైనింగ్కి ఎత్తుగా రాకూడదని. నడుము దగ్గర ఎత్తుగా రాకుండా ఉండడం కోసం ఇలా దూరం ప్లీట్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ప్లీట్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 2 క్లాత్స్ని కూడా కరెక్ట్గా ప్లేస్ చేసుకుని నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను అనమాట ఖర్చులకి. ఆ 1.5కి పెట్టుకుని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవడమే. పైనుంచి కింద వరకు నడుము వరకు ఒక స్టిచ్ వేసుకుని అక్కడి నుంచి మెయిన్ క్లాత్ని కొంచెం లోపలికి పెట్టుకుంటూ మనం ఈ లైనింగ్ మీదకి స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చి అంత స్టిచ్ వేసుకుని ఇక్కడ నుంచి మెయిన్ క్లాత్ లోపల పెట్టేసుకుని కంప్లీట్గా లైనింగ్ క్లాత్కి మాత్రమే మనం స్టిచ్ అనేది వేస్తున్నాం. మెయిన్ క్లాత్కి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను.
ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక స్టిచ్ వేస్తాను అనమాట. సైడ్ జాయింట్స్ అనేవి వేరేగా కూడా వేయచ్చు. ఇది ఒక మోడల్. అందులోని ఫస్ట్ మెయిన్ క్లాత్ని 3 ఇంచెస్ కన్నా డౌన్లోంచి మనం ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి నడుము దగ్గర నుంచి. ఇప్పుడు మార్క్ చేసినట్టు నడుము వరకు ఒక స్టిచ్ వేసేసుకుని నెక్స్ట్ వచ్చి మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఒక 4 ఇంచెస్ 3.5 4 ఇంచెస్ అంతా క్రాస్గా కుట్టుకుని 1/2 ఇంచ్ విడ్త్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మనం డౌన్కి లైనింగ్ ఒకటి కుట్టేస్తాం. ఇప్పుడైతే నేను మీకు టర్న్ చేసి చూపిస్తున్నాను. లంగా అయితే ఇలా వచ్చింది. పిల్లలకు బాడీ లేకుండా వేస్తే వాళ్ళకి జారిపోతుంది కదా లంగా అనేది, అందుకని నేను ఇలాగ బాడీతోనే స్టిచ్ చేశాను. అండ్ దీని మీదకి బ్లౌజ్ కూడా మన శారీలో వచ్చే బ్లౌజే. బ్లౌజ్ కుట్టుకోగా మిగిలిన క్లాత్తో నేను ఈ జాకెట్ అనేది కుట్టాను అనమాట. చాలా తక్కువ క్లాత్ యూజ్ చేసి కుట్టాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.